బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్కింగ్ లో ఉన్న కారు విషయంలో రేగిన వివాదం తీవ్ర దుమారానికి దారితీసింది. రెండు వర్గాలుగా వీడిపోయి ఘర్షణ పడ్డారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ఓ హోటల్ ముందు జరిగింది. కర్ణాటకకు చెందిన కొందరు కారులో వచ్చి టిఫిన్ చేసేందుకు హోటల్ ముందు కారు పెట్టి పక్కనే ఉన్న మరో హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లారు. కారు అక్కడి నుంచి తీయాలని వాదన మొదలైంది. మాట పెరిగి రెండు వర్గాలుగా విడిపోయి కొట్టేసుకున్నారు. ఒక్కసారిగా 15 మంది అక్కడికి చేరుకొని కర్ణాటకకు చెందిన వ్యక్తులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. మహిళ రోదిస్తూ వేడుకుంటున్నా ఏమాత్రం కనికరించకుండా ఆ మహిళతో పాటు మరో ముగ్గురిపై దారుణంగా దాడి చేశారు. అక్కడే ఉన్న కొందరు అడ్డు ఇచ్చిన వాళ్లను కూడా పక్కకు తోసేశారు. బాధితులు పరుగులు పెట్టినా వెంటాడి కొట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, అసలు గొడవ ఏ విషయానికి మొదలైంది? ఇద్దరు వర్గాలు ఏం చెప్పుకుంటున్నారు? అక్కడ పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? శివాని, ఇది చాలా చిన్న విషయానికి పెద్ద గొడవ అయింది. చిన్న విషయము చిలికి గాలివాన్లా తయారయ్యి ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని చివరకు పోలీస్ స్టేషన్ కి పంచాయతీ చేరింది. ప్రధానంగా కదిరిలో అక్కడ సప్తగిరి హోటల్ అని చెప్పేసి బస్ స్టాండ్ ఏరియాలో ఉంటుంది. అక్కడ కర్ణాటకకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు హోటల్లో భోంచేయడానికి వచ్చారు. ఆ భోజనం చేసే సమయంలో కారు పార్కింగ్ చేసే సందర్భంలో అక్కడ వీళ్ళు భోంచేయాల్సినటువంటి హోటల్ ముందు పార్కింగ్ స్థలం లేకపోతే పక్కన ఉన్నటువంటి హోటల్ దగ్గర ఈ కార్ని వీళ్ళు పార్కింగ్ చేసేసి పక్కన హోటల్ పోయి తిరిగి భోంచేయడం జరిగింది. అయితే మా హోటల్ దగ్గర కారు పెట్టి ఇంకో హోటల్లోకి పోయి భోంచేస్తావా అని చెప్పేసి ఈ హోటల్ కి సంబంధించినటువంటి వాళ్ళు కారు ఓనర్లతో, అదే కర్ణాటకకు సంబంధించిన వ్యక్తులతో గొడవ పడ్డారు. అయితే చిన్న విషయానికి ఇద్దరి మధ్య మాటల పెరిగి ఒకరిని ఒకరు దాడి చేసుకొని బాగా తిట్టుకొని ఆఖరకు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే స్థానికులు అక్కడ అంతమంది ఉన్నప్పటికీ ఎవరూ కూడా ఈ గొడవను ఘర్షణను నివారించే ప్రయత్నం అయితే చేయలేదు. అయితే పోలీసులు విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి వచ్చి ఇరువురితోనూ కూడా ఫిర్యాదు తీసుకున్నారు. తర్వాత పంచాయతీ పోలీస్ స్టేషన్ కి చేరింది. అక్కడ ఇరు వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని విచారిస్తున్నారు. అయితే చిన్న మాటతో పోయే దానికి ఇలా పెద్ద గొడవ చేసుకొని వాళ్ళు ప్రయాణం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే పోలీసులు విచారించి ఇరువురితోనూ కూడా ఫిర్యాదు తీసుకొని ఇరువురి మీద కూడా ఈ కేసు నమోదు చేసే పరిస్థితి అయితే ఉందని పోలీసులు చెప్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.